అమెరికాలో నిర్వహిస్తున్నటువంటి ఆట మహాసభలకు మంథని నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ గారు ముఖ్య అతిథిగా హాజరైన 19వ మరి ఆట కాన్ఫరెన్స్ దానికి సంబంధించి వాళ్ళ ఆహ్వానం మేరకు ఏదైతే జూలై 31 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు నిర్వహించిన ఆట మహాసభలలో పాల్గొని మరి ఏదైతే ఆ ప్రవాస భారతీయులందరూ కూడా మన తెలంగాణ అభివృద్ధి కోసం ముఖ్యంగా ప్రవాస తెలంగాణీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలంగాణ అభివృద్ధిలో మరి ఇప్పటికే మీరు అందిస్తున్న తోడ్పాటు మరి అమోఘమని మీరు మరింత విస్తృతంగా మీరు ఈ తోడ్పాటుకు సహకరించాలని చెప్పి వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. తెలంగాణ భాషను మరి అదేవిధంగా సంస్కృతి సంప్రదాయాలను ఆట సభల పేరుతోటి తెలంగాణకు సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా తెలుగుకు సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా ప్రవాస భారతీయులందరూ కూడా భారత సంప్రదాయాలను మరి అమెరికాలో ఉన్నప్పటికీ కూడా పాశ్చాత్య పోకడలో పోకుండా నిలబెడుతున్నందుకు వారందరినీ కూడా అభినందించిన పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మరి ఆట ప్రతినిధులు ఆయనను సాధారణంగా ఆహ్వానించిన ఆయనతో పాటు శ్రీనివాస్ గౌడ్, రఘువీర్ సింగ్ మరి ఆట సభల్లో పాల్గొన్న అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా మేరీల్యాండ్లో అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో 19 అడుగుల విగ్రహాన్ని, అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ సమానత్వ విగ్రహం పేరుతోటి అక్కడ ఆయనకు సుమారు 19 ఎకరాల స్థలంలో 13 ఎకరాల స్థలంలో మరి ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసింది అమెరికా ప్రభుత్వం. అంటే అంబేద్కర్ను మనం ఎందుకు అనుసరించాలనే దానికి, అంబేద్కర్ మీద సంపత్తిని మరి మనం ఓన్ చేసుకోలేకపోతా ఉన్నాం కానీ మరి వాళ్ళ ప్రజలను ఏదైతే చైతన్యపరచడానికి ఇలాంటి మహనీయుల విగ్రహాలను అక్కడ పెట్టిండ్రు. మనం కూడా చూస్తూ ఉంటాం. మరి ఇక్కడ అంబేద్కర్ విగ్రహాలను పెడతా ఉంటే కొంతమంది విమర్శలు కూడా చేస్తా ఉన్నారు. కొంతమంది అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేయకుండా అడ్డుకున్న సంఘటనలు తెలంగాణకు ముందు అనేకం జరిగినాయి, మంథన్లో కూడా అనేకంగా జరిగినాయి. వీటన్నిటి కారణం ఏంటంటే అంబేద్కర్ మరి ఆయన చరిత్ర కనుక తెలుసుకున్నట్టయితే ప్రజలు చైతన్యవంతులు. చదువుతోటే చైతన్యం అని చెప్పి, చదువే ముఖ్యమని చెప్పి మరి ఇక్కడ చిరిగిన చొక్కా అయినా వేసుకో, మంచి పుస్తకం కొనుక్కో అని చెప్పి ఆ రోజే ఆయన మరి ఏదైతే సందేశం ఇచ్చిండు, ఖచ్చితంగా చదువుతోటే విజ్ఞానం వస్తుంది, చదువుతోటే సమానత్వం వస్తుంది అని చెప్పి మరి అలాంటి అంబేద్కర్ ఆశయ సాధన కోసం మరి అందరూ కృషి చేయాలి. ఇప్పటికే అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పుట్టా మధు గారు మరి ముందు వరుసలో ఉన్నారు. ఇప్పటికే మంథన్లో మహనీయుల విగ్రహాలన్నింటినీ కూడా ఏర్పాటు చేసి మరి వారి ద్వారా స్ఫూర్తి పొంది ప్రజలను చైతన్యం పరిచే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అమెరికాలో ఉన్నటువంటి ఈ విగ్రహాన్ని మరి ఆయన సందర్శించి అంబేద్కర్ కు నివాళులు అర్పించిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు.